చాలా ఇష్టపడి ఒక వాక్యం, ఒక పదం రాసిన తర్వాత ఈ వాక్యం, ఈ పదం పాటలో ఉంటే బాగుంటుందని ప్రతి గీత రచయితకి ఉంటుంది. దాన్ని దర్శకుడి దగ్గర ఒప్పించుకోవడం అనేది ఒక పెద్ద ప్రహసనం అది. ఈ వాక్యం ఉంచండి, ఈ పదం ఉంచండి అని చెప్పి దర్శకుడిని బతిమాలిన సందర్భాలు, రిక్వెస్ట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే నేను ఓ ఆడపిల్ల నువ్వర్థంగావా అశోకవనంలో అర్జున కళ్యాణం అన్న సినిమాకి రాసినప్పుడు ఇలా మొయ్యిలు ఎలా అయితే అచ్చ తెలుగు పదం తీసుకొచ్చానో అందులో కూడా ఒక అచ్చ తెలుగు పదాన్ని తీసుకొచ్చాను. అలాగే లేని పదాన్ని ఒక ప్రయోగం చేశాను. ఆ 2 పదాలు ఒప్పుకుంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ 2 పదాలు ఆ పాటలో ఉంచితే మిగిలిన పాట అంతా మీరు ఎన్నిసార్లు మార్చమన్నా మారుస్తానని. ఆయనకి ఆ 2 పదాలు అర్థం కావేమో అని ఒకసారి అనిపించిన అంత గట్టిగా నమ్ముతున్నాడు కదా, మిగిలిన పాటలో మనకు కావాల్సినవి రాసుకోవచ్చు అని చెప్పి అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంటు అదే డిఓపి, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు అలా ఒక 8 మంది నా చుట్టూ కూర్చుని మిగతా లైన్లన్నీ రాయించుకున్నారు. అది మాత్రం నాకు వదిలేశారు. ఏంటండి ఆ పదాలు అవి? వయ్యారివా కయ్యారివా కయ్యాల మారి అనేది ఉంటుంది. దాన్ని షార్ట్ కట్లో కయ్యారి అనే ఒక పదం సృష్టించింది. లేదు, అది పదం లేదు. అలాగే సింగారివా సింగాణివా, సింగాణి అంటే అచ్చ తెలుగు పదం, విల్లు అని అర్థం అనమాట. సో సింగారివా లేకపోతే విల్లువా, అందగత్తివా లేకపోతే ఒక విల్లువా అనే ప్రయోగానికి సింగారివా సింగాణివా అని. ఈ 2 పదాలు కయ్యారి సింగాణి, ఈ 2 పదాలు వాళ్ళు ఒప్పుకున్నారు అనమాట. రికార్డింగ్ జరుగుతున్నప్పుడు గీత రచయిత ఉండాల్సిందే అంటారా? ఉంటే బాగుంటుంది అంటారు? ఉంటే చాలా బాగుంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ మధ్య కొంతమంది దర్శకులు, సంగీత దర్శకులు కూడా గీత రచయిత ఉండడాన్ని కోరుకోవట్లేదు. ఎందుకంటే భాష మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి సింగర్ని బాగా కాన్షియస్ చేసేస్తే వాడు గొంతు అంత మోడర్న్గా ధ్వనించదేమో, ఆ కొంచెం పదాలు అటు ఇటు పడినా ఈ కాలానికి తగ్గట్టు వాళ్ళకి నచ్చేలా యూత్కి నచ్చేలా పాడే లక్షణం పోతుందేమో అని ఆ విషయం మాకు చెప్పరు. కానీ అయ్యో మీకు చెప్దాం అనుకున్నామండి, అర్జెంట్, ఆ సింగర్ అర్జెంట్ అయిపోయింది అని. ఇప్పుడు సింగర్కో డేట్ ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్కో డేట్ ఉంటుంది, లిరిసిస్ట్కో డేట్ ఉంటుంది. ఇవన్నిటిలో ఎవరెవరికి ఏ తేదీలు ఖాళీ ఉన్నాయో చూసుకుని కామన్గా అందరికీ ఏ డేట్ ఖాళీ ఉందో ఆ డేట్ పెట్టుకోవడమే కదా సమన్వయం అంటే. బిజీ ఆర్టిస్టులతో కూడా ఇంత పెద్ద పెద్ద సినిమాలు జరుగుతున్నాయి కదా. అది కాకుండా సింగర్ డేట్ ఒక్కటే ముఖ్యం అన్నట్టుగా బూచిగా చూపిస్తారు. పాపం వాళ్ళ గాయకులు ఎప్పుడు కోరుకుంటారు లిరిసిస్ట్ ఉండాలి అని, కానీ అది జరగట్లేదు ఈ మధ్యకాలంలో. పెద్దికి మాత్రం అసాధ్యం కూడా సుసాధ్యం అయ్యేది. ఇప్పుడు రెహమాన్ గారు షోస్లో యుఎస్లో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, ఆయన ఎక్కడ పాడుతున్నా కూడా పాడినప్పుడు జూమ్ మీటింగ్ పెడతారు, జూమ్ కాల్ ఒకటి వీడియో కాల్ పెడతారు, ఒక పక్క పాడతారు, పాడింది వేరే మనకి వాట్సాప్లో పంపిస్తారు, ఆ ఫైల్ పంపిస్తారు. అది విన్న తర్వాత జూమ్లోకి వచ్చి సార్ ఇక్కడ ఈ పాదం ఇలా పాడాలి సార్, ఇది తప్పు వచ్చింది సార్ అంటే ఓకే అని చెప్పి మళ్ళీ పాడి మళ్ళీ పంపిస్తూ ఉంటాడు. అలా మనకి నచ్చే వరకు ఆయన పాడి పంపిస్తూ ఉంటాడు.